ఈ రోజు ఈ వీడియో టాపిక్ వచ్చి మూమెంట్తో పాటు యాక్యురసీ ఎలా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి అంటే మీరు మూమెంట్లో ఉన్నప్పుడు కూడా ఎనిమికి హెడ్ షాట్ పర్ఫెక్ట్గా ఎలా కొట్టాలని తెలుసుకుందాం. ఓకేనా, ఇది చాలా మంది కామెంట్ చేశారు. సో అందుకే ఈ కంటెంట్ మళ్ళీ చేస్తున్నా, మీకు అర్థం కావాలనేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి మూమెంట్ కరెక్ట్గా ఉంటుంది కానీ యాక్యురసీ ఉండదు. యాక్యురసీ కరెక్ట్గా ఉన్న వాళ్ళకి మూమెంట్ ఉండదు. బ్రో యాక్యురసీ సరిపోతుంది కదా, మూమెంట్ కావాలా అని అడగచ్చు. మూమెంట్ కావాలి. అది ఎలాంటప్పుడు కావాలి? మీరు ఎనిమిని కొట్టేటప్పుడు మీకు యాక్యురసీ పర్ఫెక్ట్గానే ఉంది కానీ ప్రతిసారి వన్ ట్యాప్ పడదు కదా, సమ్ టైమ్స్ మిస్ అవుతుంది. మిస్ అయినప్పుడు మీ దగ్గర గ్లోవల్ ఉంటే గ్లోవల్ వేస్తారు. గ్లోవల్ లేని టైంలో ఏం చేయాలి? మీరు మూమెంట్ పక్కా ఇవ్వాలి, లేకపోతే ఎనిమి మనల్ని ఈజీగా కొట్టేస్తాడు. సో అలాంటప్పుడు మనం మూమెంట్ పక్కా ఇవ్వాలి. దానికే కాదు మెయిన్ రీజన్ ఇంకోటి, మీకు యాక్యురసీ పర్ఫెక్ట్గా ఉండాలంటే మూమెంట్ కరెక్ట్గా ఇవ్వాలి. ఓకేనా, లేకపోతే మీకు యాక్యురసీ చాలా అంటే చాలా మిస్ అవుతుంది. ఎంత తేడా అంటే ఈ వీడియో మీరు ఫుల్గా చూడండి. నేను చెప్పింది మీరు ట్రై చేయండి. మీ ఓల్డ్ గేమ్ ప్లేకి కొత్త గేమ్ ప్లేకి మీకే తేడా తెలుస్తుంది, అంత డిఫరెన్స్ ఉంటుంది. ఓకేనా, ఈ క్లిప్ బాగా చూడండి. ఇక్కడ హెడ్ షాట్స్ ఈజీగా పడుతున్నాయని మీరు చూస్తున్నారు. ఈజీగా పడట్లేదు, నేను కరెక్ట్గా డ్రాగ్ చేస్తున్నా కాబట్టి నాకు బాగా కనెక్ట్ అవుతున్నాయి. ఓకేనా, మూమెంట్ బ్యాలెన్స్ చేస్తూ యాక్యురసీ పర్ఫెక్ట్గా కొడుతున్నాను కాబట్టి సో నాకు కనెక్ట్ అవుతున్నాయి. మీకు కూడా అలా పర్ఫెక్ట్గా కనెక్ట్ అవ్వాలంటే ఈ వీడియో ఫుల్గా చూడండి. ఓకేనా, ఇంకా వీడియోలో ఎవరైనా లైక్ చేయకపోతే ఫాస్ట్గా వీడియో అయితే లైక్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేయాలంటే మీరు వీడియో ఫుల్గా చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కస్టమ్ వచ్చేదాన్ని కొంచెం ఒపాసిటీ పెంచుతాను, మీకు క్లియర్గా అర్థం అవ్వాలి కదా. సో ఓకేనా, మీకు క్లియర్గా అర్థం అవ్వాలని. సో టంగ్ స్లిప్ అయింది. ఇప్పుడు ఇవన్నీ ఫుల్గా పెడతా ఒపాసిటీ. ఇప్పుడు క్లియర్గా చూడండి. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు ముందు ఎనిమి ఉన్నాడు, అతన్ని కొడతారు, బాడీ హెడ్ షాట్ ఏదో ఒకటి కొడతారు, కొట్టిన వెంటనే అలాగే గన్ చేతిలో పెట్టుకొని పరిగిస్తారు. దీనివల్ల ఏమవుతుంది? ఒకటి, మూమెంట్ చాలా తగ్గుతుంది. రెండు, ఎనిమి మిమ్మల్ని ఈజీగా కొట్టేస్తాడు. ప్లస్ మీకు యాక్యురసీ ఫుల్ డౌన్ అయిపోతుంది. మీ దగ్గర గ్లోవల్ ఉంటే ఇలా కొట్టి వేయడం అదొక మూమెంట్ అనుకోండి. మీ దగ్గర గ్లోవల్ లేని టైంలో ఏం చేస్తారు? గ్లోవల్ లేదు, ఇలాగ ఎనిమిని కొట్టి అలాగే గన్ చేతిలో పెట్టుకుని పరికిస్తారు. ఇలా చేయడం వల్ల మూమెంట్ చాలా తగ్గుతుంది. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ ట్యాపే పడదు. ఇలా చేయడం వల్ల కాన్ఫిడెన్స్ రాదు. ఓకేనా, ఇది మిస్ట్రాగ్. అసలు ఇలాంటి డ్రాగ్ చేస్తే మీకు వన్ ట్యాప్ అసలు ఒక 10% పడుతుంది 100%లో. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తారంటే కంట్రోల్స్కి వెళ్ళండి. ఇది చాలా మంది తెలుసు, తెలిసిన వాళ్ళు ఒక 1 minute చూడండి, తెలియని వాళ్ళ కోసం చెప్పేద్దాం మళ్ళీ ఒకసారి. ఓకేనా, కంట్రోల్స్కి వెళ్తే ఇక్కడ క్విక్ వెపన్ స్విచ్ అనేది మీకు స్టార్టింగ్ లోనే ఉంటుంది. దాన్ని ఆఫ్ లో ఉంటే ఆన్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ మీకు స్క్రీన్ లో కూడా చూపిస్తున్నా, అది ఆఫ్ లో ఉంటే ఆన్ చేసుకోండి. అలా ఆన్ చేసుకున్న వెంటనే కస్టమ్ హెచ్యూడీకి వెళ్ళండి. అలా వెళ్తే లెఫ్ట్ సైడ్ మీకు ఒక వెపన్ సింబల్ నేను చూపిస్తున్నాను కదా, ఏరో మార్క్, అలాగా ఒక సింబల్ వస్తుంది. మీకు అలవాటు ఉన్న ప్లేస్ లో అది పెట్టుకోండి. ఓకేనా, దాన్ని ఇప్పుడు ఎలా వాడాలో చెప్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గన్ తీసుకున్నా, M1 చేతిలోకి తీసుకున్నా, మళ్ళీ తీసుకున్నా, అంటే 2 గన్స్ ఉన్నాయి కదా, సో 2 గన్స్ తీసుకున్నాను. ఇప్పుడు ముందు ఎనిమిని డ్రాగ్ చేస్తున్నా, అంటే ఫైర్ బటన్ తో డ్రాగ్ చేస్తూ లెఫ్ట్ సైడ్ ఉన్న ఆ వెపన్ స్విచ్ ని క్లిక్ చేస్తున్నా. అంటే రైట్ సైడ్ ఉన్న వెపన్ స్లాట్ కాదు. ఓకేనా, లెఫ్ట్ సైడ్ ఉన్న ఆ వెపన్ స్విచ్ ఉంది కదా, వెపన్ సింబల్ లాగా ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తూ ఫైర్ బటన్ తో డ్రాగ్ చేస్తున్నా. చూడండి గన్స్ ఎంత ఫాస్ట్ గా మారుతుందో. ఓకేనా, ఇప్పుడు మూమెంట్ పర్ఫెక్ట్ గా వస్తుందా? ఇంతకు ముందు మీరు అంటే ఫైర్ చేసి గన్ చేతిలో పెట్టుకుని వెళ్తే మూమెంట్ చాలా తక్కువ వచ్చింది. ఇప్పుడు ఎలాగొస్తుంది మీరే అబ్జర్వ్ చేయండి. సరేనా, సో ఫస్ట్ ఇప్పుడు గన్ తీసుకున్నా, ఫిస్ట్ తీసుకున్నా. ఓకేనా, గన్ తీసుకున్నాను, ఫిస్ట్ తీసుకున్నాను. ఇప్పుడు పరిగిస్తూ ఆ ఫస్ట్ రన్నింగ్ బటన్ క్లిక్ చేయండి. మళ్ళీ ఆ వెపన్ స్విచ్ ఉంది కదా, దాని నేమ్ వెపన్ స్విచ్, లెఫ్ట్ సైడ్ ఉన్న ఆ వెపన్ సింబల్ లాగా ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీ చేతిలోకి గన్ వస్తుంది. ఓకేనా, ముందైతే మీరు ఏ గన్ చేతిలోకి తీసుకుంటారో ఆ గన్ వస్తుంది. ఇప్పుడు నేను M1 తీసుకున్నాను కాబట్టి సో ఇలాగా స్క్రీన్ తిప్పి ఆ వెపన్ స్విచ్ మీద క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేస్తే మూమెంట్ చూడండి. డ్రాగ్ చేసిన వెంటనే మళ్ళీ దాని మీద క్లిక్ చేయాలి. ఓకేనా, ఎప్పుడైతే ఎనిమిని కొడతారో మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఉన్న ఆ వెపన్ స్విచ్ మీద క్లిక్ చేసి రన్నింగ్ బటన్ అలాగే క్లిక్ చేయండి. సో మూమెంట్ పర్ఫెక్ట్ గా వస్తుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇలా చేయడం వల్ల మీకు మూమెంట్ పర్ఫెక్ట్ గా వస్తుంది. ఓకేనా, అండ్ సెకండ్ది వచ్చి గన్ ఇలా రీలోడ్ చేసుకోవటండి. ఓకేనా, ఎప్పుడైతే ముందు ఎనిమి ఉంటాడో సో రీలోడ్ చేసుకోవటండి. ఇదేం అంత పెద్ద కష్టమే కాదు, ఇది ఈజీనే అనమాట. ముందు ఎనిమి ఉంటాడు, ఫైర్ చేయండి. ఓకేనా, ఫైర్ చేసి ఎప్పుడైతే ఎనిమిది బుల్లెట్ తగులుతుందో వెంటనే రీలోడ్ బటన్ నొక్కి వెంటనే మళ్ళీ రన్నింగ్ బటన్ నొక్కండి. సో రైట్ సైడ్ ఉన్న రీలోడ్ బటన్ అండ్ రన్నింగ్ బటన్ నొక్కి అలాగే మూమెంట్ కంటిన్యూ చేయండి. ఈ క్లిప్ బాగా చూడండి, ఇది ఎంత ఈజీయో. సో ఇది అంటే వెపన్ స్విచ్ మాకు కష్టం బ్రో అన్న వాళ్ళు దీన్ని ట్రై చేయండి. వెపన్ స్విచ్ అలవాటు ఉన్న వాళ్ళు కూడా దీన్ని ట్రై చేయండి. సరేనా, ఇలాగ రీలోడ్ చేసుకోవటం వల్ల మీకు యాక్యురసీ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది, మూమెంట్ కూడా కరెక్ట్గా వస్తుంది. ఓకేనా, ఇది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ మూమెంట్. సరేనా, అర్థమైంది అనుకుంటున్నా. అండ్ వెపన్ స్విచ్ చేసి ఎలా కొట్టాలో మీకు తెలుసు, అండ్ ఇప్పుడు రీలోడ్ చేసి కూడా ఎలా చేయాలో, అంటే రీలోడ్ చేసి ఎలా కొట్టాలో తెలుసు అనమాట. ఇలాగా మీరు వెపన్ స్విచ్తో పాటు రీలోడ్ చేస్తూ మీరు మూమెంట్స్ పర్ఫెక్ట్గా ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి వెపన్ స్విచ్ ఎంత బాగా వాడుతున్నాను. ఏం లేదు, ఈజీ. ఫస్ట్ పరిగెత్తండి, ఆ వెపన్ స్విచ్ మీద క్లిక్ చేయండి, మీ చేతిలోకి ఆటోమేటిక్ గన్ వస్తుంది. అప్పుడు మీరు ఎనిమిని డ్రాగ్ చేయండి, మళ్ళీ ఆ వెపన్ స్విచ్ మీద క్లిక్ చేయండి. సరేనా, అర్థమైంది అనుకుంటున్నా. అలా చేయడం వల్ల మీకు మూమెంట్ వస్తుంది, యాక్యురసీ వస్తుంది. ఒకసారి ఇది పెట్టి ట్రై చేయండి. మీ ముందు గేమ్ ప్లేకి ఇప్పుడున్న గేమ్ ప్లేకి చాలా డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. సరేనా, ఇలాగ వెపన్ స్విచ్ చేయడం వల్ల అర్థమైంది అనుకుంటున్నా.
ఇప్పుడు రీలోడ్ చేసి కొట్టడం, ఇది కూడా ఒక మూమెంట్, చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇక్కడ మీరు క్లిప్లో కూడా చూడండి, సరేనా. ఫస్ట్ ఏం చేయాలి మళ్ళీ ఒకసారి చెప్పేద్దాం. లాస్ట్ టైం రన్నింగ్ బటన్ క్లిక్ చేస్తారు, ఓకేనా. రన్నింగ్ బటన్ క్లిక్ చేసిన వెంటనే ఆ వెపన్ స్విచ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీ చేతిలో గన్ వస్తుంది. ఎప్పుడైతే గన్ వస్తుందో ఎనిమి మీద ఏం పెట్టి డ్రాగ్ చేయండి, సరేనా. మీ చేతిలో గన్ వచ్చిన వెంటనే డ్రాగ్ చేయాలి. డ్రాగ్ చేసిన వెంటనే మళ్ళీ వెపన్ స్విచ్, మీకు ఇంకా మూమెంట్ కావాలనుకోండి వెపన్ స్విచ్ తో పాటు జంప్ బటన్ క్లిక్ చేయండి. జంప్ బటన్ ఎప్పుడైతే క్లిక్ చేస్తారో మీకు మూమెంట్ కొంచెం పెరుగుతుంది. మీకు అర్థమైంది అనుకున్నా జంప్ బటన్ క్లిక్ చేసి ఫైర్ చేయండి. ఫైర్ చేసిన వెంటనే మళ్ళీ వెపన్ స్విచ్ మీద క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే మీకు మూమెంట్ పర్ఫెక్ట్ గా వస్తుంది, ఓకేనా. జంప్ చేయడం వల్ల మీకు మూమెంట్ ఇంకా బాగా వస్తుంది. స్క్రీన్ తిప్పడమే కాదు, జంప్ కూడా చేసి ఆడండి. అలా చేయడం వల్ల పర్ఫెక్ట్ గా మూమెంట్ వస్తుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఈ ట్రిక్ తెలిసిన వాళ్ళు పర్లేదు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాం, ఓకేనా. సో మీరు నేర్చుకుంటారని చెప్తున్నా. సో ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి, సరేనా. ఇది వచ్చి ఎనిమీ సైడ్, అంటే ఎనిమీ సైడ్ రికార్డ్ చేపిస్తున్న ఆపోనెంట్ లో నేను. ఈ క్లిప్ బాగా చూడండి, అక్కడ బయటకు వచ్చినట్టే వచ్చి వెంటనే కవర్కి వెళ్ళిపోయాను, సరేనా. ఇక్కడ చూడండి, ఇలా చేయడం వల్ల ఎనిమి మిమ్మల్ని ఈజీగా కొట్టలేడు. మీకు ఛాన్సెస్ ఉంటాయి, మీరు ఎనిమిని కొట్టే ఛాన్సెస్. ఆ మూమెంట్ ఎలా ఇవ్వాలో మీకు క్లియర్గా చెబుతాను, బాగా చూడండి, ఓకేనా. సో ఇలాగా మీరు బయటకు వచ్చినట్టు వచ్చి వెంటనే వెళ్ళి కొట్టేవచ్చు. ఈ క్లిప్ బాగా చూడండి, ఇక్కడ చూసారా, అసలు బయటకు అలా వచ్చాడు, వెళ్ళండి, మళ్ళీ వచ్చి కొట్టేశాను. ఇతనికి ఛాన్సే ఇవ్వలేదు, ఓకేనా. ఇతనికి ఫైర్ చేసే ఛాన్సే ఇవ్వలేదు. హెడ్ షాట్ కాదు కదా, బాడీ షాట్ కూడా కనెక్ట్ చేయలేకపోయాడు. సో ఇలాగా మీరు ఈజీగా కొట్టచ్చు. ఆ మూమెంట్ ఎలా చేయాలో చెబుతాను. సో ఇదేం పెద్ద కష్టమేం కాదు. ఇక్కడ నుంచి కొంచెం స్కిప్ చేయకుండా చూడండి, మీకు అంత కష్టమేం కాదు. కొంచెం మీరు స్కిప్ చేస్తే కన్ఫ్యూజ్ అవుతారు. సో అందుకే చెబుతున్నా, మీకు ముందు ఎనిమి ఉన్నాడు, ఓకేనా. మీకు ముందు ఎనిమి ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే, రైట్ సైడ్ ఇప్పుడు ఎనిమి ఉన్నాడు అనుకుందాం, అక్కడ వెళ్ళి ఇలా జస్ట్ కూర్చోండి, ఓకేనా. కూర్చున్న వెంటనే మీ స్క్రీన్ ని లెఫ్ట్ సైడ్ కి మూవ్ చేయండి. ఫస్ట్ కూర్చుంటారు కదా, మీ స్క్రీన్ ని లెఫ్ట్ సైడ్ కి మూవ్ చేయండి. అలా మూవ్ చేసిన వెంటనే కన్ఫ్యూజ్ అవ్వద్దు, ముందు ఎనిమి ఉన్నాడు. మీరు వెళ్ళి రైట్ సైడ్ కూర్చుంటారు. రైట్ సైడ్ కూర్చున్న వెంటనే మీ స్క్రీన్ ని లెఫ్ట్ సైడ్ కి ఇలా మూవ్ చేస్తారు. ఎప్పుడైతే మీ స్క్రీన్ మూవ్ చేస్తారో వెంటనే రన్నింగ్ బటన్ క్లిక్ చేయండి, ఓకేనా. అలా చేయడం వల్ల ఆపోనెంట్ వ్యూలో మీరు జస్ట్ అలా వచ్చి కూర్చుంటారు, టక్కని కట్టేసి, అంటే ఆపోనెంట్ వ్యూలో, ఓకేనా, కట్టే వెళ్ళినట్టు కనబడుతుంది. సో మీరు చాలా యూట్యూబ్ వీడియోస్ లో చూస్తుంటారు, వాళ్ళ పీసీలో చేస్తారు, మనం కొంచెం మొబైల్లో చేస్తాం కాబట్టి మూమెంట్ కొంచెం తక్కువ వస్తుంది. మనం అనుకున్నంత రాదు, కానీ కొంచెం బెటర్ గానే వస్తుంది. మనం ఆడేది ఎక్కువ మొబైల్ ప్లేయర్స్ తో కాబట్టి సో మూమెంట్ బాగానే కనబడుతుంది ఆపోనెంట్ వాళ్ళకి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ముందు ఎనిమి ఉంటే మీరు వెళ్ళి అలా కూర్చొని వెంటనే మీ స్క్రీన్ లెఫ్ట్ సైడ్ కి తిప్పి రన్నింగ్ బటన్ క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల సో మూమెంట్ పర్ఫెక్ట్ గా వస్తుంది. మీకు కావాలంటే మళ్ళీ క్లిప్ కావాలంటే చూపిస్తాను. ముందు ఒక గ్లోవల్ వేసుకుందాం. నా ముందు ఎనిమి ఉన్నాడు, ఒక గ్లోవల్ వేసుకున్నాను. రైట్ సైడ్ వెళ్ళి అలా కూర్చొని వచ్చాను, అతను ఫైర్ చేశాడు, వెంటనే మళ్ళీ రైట్ సైడ్కి వచ్చి ఈజీ కొట్టేశాను. ఒకసారి ఆపోనెంట్ వ్యూలో చూడండి, ఈ మూమెంట్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. 2 ఫింగర్ ప్లేస్ కొంచెం మూమెంట్ తగ్గుతుంది. 3 ఫింగర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగా ఈజీగా ఉంటుంది, ప్లస్ మూమెంట్ బాగా వస్తుంది, సరేనా. ఇంకా ఎవరైనా వీడియో లైక్ చేయకపోతే ఫాస్ట్గా లైక్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఏ వీడియో కావాలో కామెంట్ చేయండి, తప్పకుండా చేస్తా.